వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో ఈ రోజు వీడియోలో మనం హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏ క్వశ్చన్స్ చదువుకుంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉందో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్లో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే, మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా మీరు చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఇప్పుడు నేనైతే క్వశ్చన్స్ చెప్తున్నాను, ఇవన్నీ చదువుకుంటే ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు. మీకు సంబంధించిన ఆన్సర్స్ గురించి కూడా చెప్తా. ఓకేనా, సెకండ్ యూనిట్ ఇవ్వండి. మీకు చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాను, చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చా కదా. సో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా ఎగ్జామ్ ముందు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, వీటికి సంబంధించిన ఆన్సర్స్ గురించి కూడా చెప్తా. ఓకేనా, ఇదిగోండి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యి వస్తున్నటువంటి క్వశ్చన్స్. థర్డ్ యూనిట్ ఇదిగోండి, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా, దీన్ని మీరు కస్టమర్ స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఈ పీడిఎఫ్ నేను మీకు కోర్సులో ప్రొవైడ్ చేశాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్. సో ఈ విధంగా టోటల్గా ఏవైతే మనం 5 యూనిట్స్ నుంచి మీరు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా డిస్కస్ చేసాం. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా మీకు ఎగ్జామినేషన్స్ పాస్ అయిపోవచ్చు. ఓకేనా, ఇన్ కేస్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా మీకు కావాలనుకుంటే వాటి ఒక నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇన్ కేస్ ఇంకా మీకు సబ్జెక్ట్ పైన కానీ సెమిస్టర్ పైన కానీ ఎగ్జామ్స్ పైన కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు స్టార్డర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇన్ కేస్ డిగ్రీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా, సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.